అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 177 హాస్ని ఇన్ హాస్పిటల్. ఇక స్టోర్లోకి వెళ్తే అబార్షన్ టాబ్లెట్స్ తీసుకొని వేసుకోమని హాస్నిని ఒత్తిడి చేస్తుంది అనసూయ. అందుకు నిరాకరించిన హాస్ని ఆమె ఇచ్చిన ప్రతి టాబ్లెట్ను విసిరి కొట్టడంతో కోపానికి గురైన అనసూయ హాస్నిని బెదిరించడానికి తనకు తానే గన్ గురిపెట్టుకుంది. అది చూసి వేగంగా ఆమె దగ్గరకు వచ్చి, మీరేం చేస్తున్నారు? అర్థమవుతుంది అత్తయ్య, మీ మొండితనంతో సర్దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. దయచేసి మీరు చేస్తున్న పని తప్పో రైటో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ప్లీజ్ అని వేడుకుంటూ ఆమె చేతిలో ఉన్న గన్ లాక్కోవడానికి ప్రయత్నించింది హాస్ని. డోంట్ టచ్ మీ, నీకు నాతో మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నువ్వు ఆ టాబ్లెట్ వేసుకోకపోతే నేను చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నా కొడుక్కి చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ సాధ్యపడదు. ప్రస్తుతానికి నీ మీద ఉన్న మోజుతో నన్ను తప్పు పడతాడేమో, కానీ భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో నీ వల్లే నా కన్నతల్ని నాకు దూరమైందని నిన్ను నిందించక మానడు. అప్పుడు నీ సంస్కారం ఏమవుతుందో ఆలోచించుకో. నా కొడుక్కి నన్ను దూరం చేసి నీ బిడ్డతో నువ్వు సంతోషంగా ఉండాలని కళ్ళు కంటావేమో, అది ఎప్పటికీ జరగదు. కేవలం నీ వల్లే నేను చనిపోయానన్న గిల్టీ ఫీలింగ్తో జీవితాంతం చస్తూ బ్రతుకుతావు. ఒక బిడ్డ పోతే మరొక బిడ్డను కనచ్చు, కానీ తల్లి దూరమైతే తిరిగి రావడం అసాధ్యం. గన్ కంఠం మీద ఉంచి 10, 9, 8 అని కౌంటింగ్ మొదలుపెట్టి ఆఖరి నెంబర్ తర్వాత ట్రిగర్ నొక్కడానికి రెడీ అయింది అనసూయ. ఆ క్షణం ఆమె ముఖంలో అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు కనిపించడంతో తన నిర్ణయం మార్చుకోలేక తప్పదని అర్థమై తీవ్రమైన బాధకి లోనైంది హాసిని. దాంతో ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు కోపంగా చూస్తూ, ఆగండి, మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ వల్ల నాకు జరుగుతున్న అన్యాయానికి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. తల్లిదండ్రులు లేని నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అదే బాధ మీ బిడ్డకి ఇవ్వడం ఇష్టం లేక నేను చెప్పిన పని చేస్తున్నాను. దానివల్ల మా ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చినా అది తాత్కాలికమే అని శాశ్వతం కాదు. ఆయనకు అనుమానం వచ్చిన రోజు పూర్తి నిజం తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మా బంధం ఎప్పట్లా మారుతుంది. ఆ పోషన్ టాబ్లెట్స్ వేసుకొని విజయం సాధించినందుకు సంతోషంగా బ్రతకండి. ఆ తర్వాత మీకు ఎలాగో అవకాశం ఉండదు. మీ కొడుకు మీకు శిక్ష వేసే ముందు ఈ చావు చాలా చిన్నదనిపిస్తుంది అని చెప్తూ ఒక్కసారిగా టాబ్లెట్ మింగింది హాస్ని. అయితే అదే సమయంలో బయట కారిడార్లో క్లీన్ చేస్తున్న ఒక సర్వెంట్ చిన్నగా తెరిచి ఉంచిన కిటికీ నుండి హాస్ని టాబ్లెట్ మింగడం చూసి, ఇదేంటి మేడం, టాబ్లెట్స్ అన్నీ మధ్యాహ్నమే కదా వేసుకున్నారు, సరిత దగ్గరుండి ఇచ్చింది, ఇప్పుడేంటి అని అనుమానంగా చూసింది. అంతలోనే పెద్దవాళ్ళ వ్యవహారాలు నాకెందుకులే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఇంకాస్త పరీక్షగా చూసి ఉంటే కాస్త దూరంలో ఉన్న అనసూయ కూడా కనిపించేది. కథ మరొకలా ఉండేది. ఇక్కడ గదిలో హాస్ని టాబ్లెట్ వేసుకోవడంతో అనసూయ మనసు శాంతించింది. విజయ్ గర్వంతో హాస్ని వైపు చూస్తూ, విరాట్కి తెలిసినప్పటి సంగతి కదా, అప్పుడు చూసుకుందాం అని పొగరుగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా హాస్ని ప్రపంచం శూన్యమైపోయింది. ఎన్నో రోజులుగా తాను కన్న కళ్ళన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. కొన్ని బాధల తర్వాత తన జీవితంలోకి బిడ్డ రూపంలో సంతోషం వచ్చింది అనుకుంది. కానీ మరో సమస్య చుట్టుముట్టి ఆ ఆనందాన్ని చీకటిగా మారుస్తుందని తెలియదు. తప్పో ఒప్పో ఆమెను కాపాడటం కోసం ఆ పని చేసి జీవస్తవంలా మిలిగిపోయింది. నేల మీద కూలబడి తల బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. గుండెల్లో గూడు కట్టుకున్న బాధ తీరకపోగా మరింత పెరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ విరాట్ గారు, మన బిడ్డని జాగ్రత్తగా కాపాడుతానని మీకు ఇచ్చిన మాట తప్పవలసి వచ్చింది. నన్ను క్షమిస్తారు కదా? నేను చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ మీ నుండి దూరం చేస్తే నేను తట్టుకోలేను అని ఏడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చి ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అప్పటికే తలలో నరాలు చిట్లినంత నొప్పి వస్తూ ఉంటే విపరీతమైన ఒత్తిడితో పాటు శరీరంలో రక్తం పోవడంతో స్పృహ తప్పి పడిపోయింది హాస్ని. కాసేపటి తర్వాత హాస్నికి డిన్నర్ తీసుకొని అక్కడికి వచ్చిన సరిత నేల మీద రక్తపు మడుగుల్లో ఉన్న ఆమెను చూసి కంగారు పడిపోయింది. మేడం అని అరుస్తూ ఆమెను లేపడానికి ప్రయత్నించింది. కానీ హాస్ని కళ్ళు తెరవలేకపోవడంతో సూరజ్ సహాయంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. దారిలో ఉండంగానే విరాట్కి కాల్ చేశాడు సూరజ్. అదే సమయంలో పని ముగించుకొని ప్యాలెస్కి రిటర్న్ వస్తున్న విరాట్ కాల్లో సూరజ్ చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు. ఒక్కసారిగా కాలం స్తంభించిపోయింది. గుండెల్లో బాధ కళ్ళల్లో కోపంగా మారి కన్నీటి చుక్కల రూపంలో జారి కింద పడిపోయింది. అదే సమయంలో హాస్ని ఉన్న కార్ ఇంకా విరాట్ కార్ హాస్పిటల్కి చేరుకున్నాయి.
డోర్ ఓపెన్ చేసి వేగంగా ఆమె ఉన్న కార్ దగ్గరికి వెళ్ళిన అతనికి రక్తంతో తడిసి ముద్దైన హాస్ని కనిపించడంతో గుండె ఆగినంత పనైంది. ఒక్కొక్క అడుగు భారంగా వేసి ఆమె దగ్గరికి వెళ్ళిన అతనికి చలనం లేని బొమ్మలా ఉన్న హాస్నిని చూడటం నరకంలా అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా 2 చేతులతో ఆమెను ఎత్తుకొని లోపలికి పరిగెత్తాడు. అప్పటికే డాక్టర్స్ రెడీగా ఉండటంతో నేరుగా ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె చేయి పట్టుకొని, బేబీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేను వచ్చేసాను అని ఎమోషనల్గా చెప్పాడు విరాట్. ఆ మాటలు స్పృహలో లేని హాస్ని మదిని చేరి ఆమెలో చిన్నపాటి చలనం కలిగించాయి. అప్పుడే డాక్టర్ అతని దగ్గరికి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పడంతో మౌనంగా బయటకు వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న సూరజ్ సరితలకు అతని ముందుకు వెళ్ళాలంటేనే భయం వేసింది. ఎంతో నమ్మకంతో హాస్ని బాధ్యత వాళ్ళకి అప్పగిస్తే సక్రమంగా పూర్తి చేయలేకపోయామన్న బాధ వాళ్ళని నిలువున దహించి వేస్తోంది. ఆమెతో పాటు కడుపులో బిడ్డకి ఏమీ జరగకూడదని దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ వాళ్ళ ప్రార్థనలు దేవుడికి చేరకముందే డాక్టర్ బయటకు వచ్చి హాస్నికి ఆపరేషన్ జరిగింది. సివియర్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. స్పృహలోకి రావడానికి 12 గంటలు టైం పడుతుంది అని చెప్పారు. ఆ మాటలు వినడంతోనే విరాట్ పిడికిలి బిగించుకున్నాడు. సూటిగా డాక్టర్ కళ్ళల్లోకి చూస్తూ ఆపరేషన్ జరగడానికి గల కారణం అడిగారు. ఆ ప్రశ్నకి ప్రాబ్లం ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు సార్. ఆమెను టెస్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం తెలియలేదు. కనీసం కింద పడిన ఆనవాళ్ళు కూడా లేవు. బాడీ మీద ఎక్కడ దెబ్బలు లేవు. కొంతమందికి 3rd మంత్కి వచ్చిన తర్వాత కడుపులో ఫీటస్కి బలం సరిపోక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆమెకు కూడా అదే కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను అని వివరంగా చెప్పాడు డాక్టర్. అతను వెళ్ళిన తర్వాత భయంగా చూస్తూ నిలబడిన సూరజ్ ఇంకా సరితల వైపు సీరియస్గా చూస్తూ, ఇదంతా ఎలా జరిగింది? ఉదయం కూడా బాగానే ఉన్న వ్యక్తి ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాడు విరాట్. ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు సార్. సాయంత్రం కూడా బాగానే ఉన్నారు. డిన్నర్ టైం అయిందని మేడంకి ఫుడ్ పెట్టాలని గదిలోకి వెళ్ళేసరికి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నాకు అంతవరకు తెలుసు అని కంగారుగా చెప్పింది సరిత. అప్పటికే విరాట్ కోపానికి జడిసి భయంగా వణికిపోతున్న సరిత తనకున్న పరిస్థితుల్లో అనసూయ ప్యాలెస్కి వచ్చి వెళ్ళిన విషయం పూర్తిగా మర్చిపోయింది. లేదంటే విరాట్కి అప్పుడే ఆమె మీద అనుమానం వచ్చేది. ఇంతలో విరాట్ ముందు మోకాల మీద కూర్చొని, నన్ను క్షమించండి సార్. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. కానీ దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే మీ ముందుకు తీసుకొస్తాను. ప్యాలెస్కి వెళ్ళాక మొత్తం అంతా చెక్ చేస్తాను అని బాధగా చెప్పాడు సూరజ్. అతని బాటలకు బదులివ్వకుండా సైలెంట్గా ఉండిపోయాడు విరాట్. మరుసటి రోజు మధ్యాహ్నానికి కళ్ళు తెరిచిన హాస్ని తన బెడ్ పక్కనే కుర్చీలో కూర్చున్న విరాట్ని చూసి ఎమోషనల్ అయింది. ఐఎమ్ సారీ విరాట్ గారు, మన బేబీ అని ఇంకా మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న హాస్నిని గుండెలకు హత్తుకొని ఓదారుస్తూ, జరిగిన దాని గురించి ఆలోచించకు. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. ఇప్పుడు కాకపోతే మరొకసారి మన బేబీ మనకు తిరిగి వస్తుంది. అయినా నీకు నేనున్నాను కదా, నీ కన్నీళ్ళెందుకు అని సున్నితంగా నిమిరి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రేమకి ఎలా స్పందించాలో తెలియక మరింత కుమిలిపోయింది హాస్ని. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పని పరిస్థితుల్లో చేసినా తప్పు తప్పే. అందుకే అతని కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక బాధగా తలదించుకుంది. అయితే ఆమె ముఖంలో బాధను గమనించిన విరాట్ అబార్షన్ అవ్వడం వలన అలా ఉందని భ్రమపడి ఆమెను డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. లంచ్ టైం అవ్వడంతో ఆమె ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి దగ్గరుండి లంచ్ తినిపించి టాబ్లెట్స్ వేశాడు. హాస్పిటల్లో ఉన్నంతసేపు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఏ ఒక్కరి మీద విడిచిపెట్టలేదు. అతను తన పక్కనే ఉండి అమ్మలా సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటే తట్టుకోలేకపోయింది హాస్ని. కనీసం అబార్షన్ ఎందుకు జరిగిందా అని కూడా అతను అడగకపోవడంతో ఆమెను మరింత బాధకు గురిచేసింది. అనంతమైన అతని ప్రేమకు తాను అర్హురాలు కాదని లోలోపల ఏడ్చింది. తమ జీవితంలో ఇలాంటి బాధకు కారణమైన అనసూయ మీద ఆమెకు పీకల దాకా కోపం వచ్చింది. కానీ చూపించలేని తన నిస్సహాయత స్థితికి తన మీద తానే జాలిపడింది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి రిలాక్స్గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అనసూయ దగ్గరికి తన నమ్మకమైన పని మనిషి వచ్చి హాస్ని హాస్పిటల్లో ఉందని, ఆమెకు అబార్షన్ అయిందని, విరాట్ సర్వెంట్స్ అందరి మీద కోపంగా ఉన్నాడని తనకు తెలిసిన విషయం చెప్పింది. అక్కడ పని మానేసి వచ్చావు కదా, ఈ విషయం నీకెలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగిన ఆమెతో, ప్యాలెస్లో పనిచేసే మరొక సర్వెంట్ను మంచిగా చేసుకొని ఈ విషయం తెలుసుకున్నాను అని గొప్పగా చెప్పింది ఆ పని మనిషి. ఆ మాటకి సంతోషించిన అనసూయ, మంచి శుభవార్త చెప్పినందుకు నా బహుమానం
అంటూ ఆమె చేతిలో నోట్ల కట్ట పెట్టింది. ఆ డబ్బు చూడటంతోనే పని మనిషి కళ్ళు ఆనందంతో మెరిశాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్ని సంవత్సరాలుగా మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నందుకు నాకు మంచి ప్రతిఫలం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూనే, అమ్మగారు, ఒక అనుమానం వచ్చింది, అడగమంటారా అని ఒక సందేహం కూడా వ్యక్తం చేసింది పని మనిషి. అడుగు అన్న ఆమెతో, హాస్ని మేడం ఇదంతా మీరే చేశారని విరాట్ సార్కి చెప్తే సమస్య మీ మేడకే చుట్టుకుంటుంది కదా మేడం. పైగా సార్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయం తెలిస్తే ఆ కోపం మొత్తం మీ మీద చూపిస్తారు కదా అని అనుమానంగా అడిగింది. అలాంటిది ఏం జరగదు. హాస్ని చెప్పేదే అయితే ఇప్పటి వరకు ఆగదు. ఇష్టం లేకపోయినా మౌనంగా భరిస్తుంది, కానీ విరాట్కి చెప్పే సాహసం చేయదు. ఎందుకంటే నిజం తెలిస్తే నాకు విరాట్కి మధ్య దూరం పెరుగుతుందని భయపడిపోతోంది. దాని భయమే నాకు బెనిఫిట్ అయింది. ఇక విరాట్ అంటావా, బిడ్డను పోగొట్టుకున్న బాధను కోపంగా చూపిస్తాడు. అది సహజమే కదా, మెల్లగా మర్చిపోతాడు అని తేలిగ్గా చెప్పింది. 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్కి తిరిగి వచ్చింది హాస్ని. ఆ రోజు నుండి ఆమెలో చలాకితనం పూర్తిగా పోయింది. ఏదో పోగొట్టుకున్నట్లు ఎప్పుడూ బాధగా ఆలోచిస్తూ ఉండేది. సరిగ్గా తిండి కూడా తినేది కాదు. ఒంటరిగా నిలబడి తనలో తానే బాధపడేది. ఒక పక్క కంపెనీ బాధ్యత చూసుకుంటూనే ఆమెను ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి తనతో ఎక్కువ సమయం గడిపాడు విరాట్. తన వల్ల అతను తీసుకుంటున్న ప్రెజర్ గమనించిన హాస్ని తన ప్రవర్తనకి సిగ్గుపడి అతను ఉన్నప్పుడు నార్మల్గా బిహేవ్ చేస్తూ ఒంటరితనంతో బాధపడుతూ రోజులు నెట్టుకొచ్చింది. ఆ రోజు రాత్రి తొందరగా డిన్నర్ ముగించుకొని గదిలోకి వెళ్ళిన హాస్ని మనసులో బాధ తట్టుకోలేక సోఫాలో ఒక మూలన కూర్చొని కడుపు మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. కనీసం విరాట్కి నిజం చెప్పేసి ఉన్నా ఆమెకు బాధ కొంతైనా తగ్గేది. ఆ దారి లేకుండా అనసూయ తన చేతులు కట్టేసింది. బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక రోజు ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. రాత్రి అతని కౌగిల్లో నిద్రపోయినప్పుడు ఆమె మనసుకి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఆమె మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న విరాట్ కూడా ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎంతగా ప్రయత్నించినా ఆమె మనసులో బాధను పూర్తిగా దూరం చేయలేకపోతున్నాడు. అదే విషయం అతన్ని మరింత కలవరపెడుతోంది. దాంతో బాగా ఆలోచించి హాస్నికి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆఫీస్కి పంపిస్తే పనిలో ఉంటుంది కాబట్టి కాస్త డైవర్ట్ అవుతుందని నిర్ణయానికి వచ్చాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన దగ్గర నుండి గదిలోనే గడుపుతున్న హాస్నికి చిరాగ్గా అనిపించడంతో చల్లగాలి కోసం గార్డెన్లో ఉన్న ఉయ్యాల దగ్గరికి వచ్చింది. నిదానంగా ఉయ్యాల్లో కూర్చొని ఆ ప్లేస్లో విరాట్తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎదురుగా చూసిన ఆమెకు రోజ్ గార్డెన్ కనిపించింది. అందంగా విరబూసిన గులాబీ పువ్వులను చూసిన ఆమెకు గార్డెన్లో ఆ మొక్కలను నాటించిన రోజు విరాట్ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రతిరోజు ఉదయాన్నే అందమైన గులాబీ పువ్వులను చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉండటమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆ పువ్వంతా అందంగా స్వచ్ఛంగా నవ్వుతూ పుడతాడు అని చెప్పిన విరాట్ మాటలు మనసులో మెదులుతూ ఉంటే లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది. తీక్షణంగా పువ్వులను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమెను చూసి గబగబా అక్కడికి వచ్చింది సరిత. ఇంకెన్ని రోజులని మేడం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు? కనీసం మీ మనసులో బాధని నాతో అయినా పంచుకోవచ్చు కదా అని బాధగా అడిగింది. ఆ మాటకి కంగారుగా కళ్ళు తుడుచుకొని, నేను బాగానే ఉన్నాను సరిత, నువ్వు టెన్షన్ పడుకో అని పొడి పొడిగా నవ్వింది హాస్ని. ఆమె నవ్వులో జీవం లేనిదని తెలిసి బాధగా మాట్లాడబోయిన సరిత అప్పుడే వచ్చిన అనసూయను చూసి ఆగిపోయింది. మళ్ళీ అనసూయ ప్యాలెస్కి ఎందుకు వచ్చింది? ఆమె రాకకు హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.